హాయ్ అండి, నేను మీ మంజుని. నిన్న సుగ్గులమ్మ గుడి గురించి చెప్పినాను కదండి. ఆ గుడికి లెఫ్ట్ సైడే నాగులకట్ట ఉందండి, అంటే నాగమయ్య విగ్రహాలు అనమాట. చూడండి, ఇవేనండి వేప చెట్టు, రావి చెట్టు ఉంటాయి. దీని చుట్టూ నాగమయ్య విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాగుంటుందండి, చుట్టూ నాగమయ్య విగ్రహాలే వచ్చి అందరూ కూడా పాలు పోసి పోతుంటారండి, ఏమైనా దోషాలు ఉంటే పోతాయని. మేము కూడా అట్లనే పాలు పోసినామండి. పాలు పోసి ఇంకా ఒత్తులు వెలిగించుకొని వీటిని కూడా దర్శనం చేసుకొని వచ్చినామండి. ఇంకా నాగులకట్ట చుట్టూరు చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. రాయలసీమ అంతా అంతేనండి, ఈశ్వరుడు నాగమయ్యనండి. ఎక్కడ చూసినా ఇవే మనకి దర్శనం ఇస్తాయన్నమాట. బాగా అలంకరణ చేశారండి, మొత్తం పసుపు పూస్తారు విగ్రహాలను శుద్ధి చేసి. ఇంకా ఇక్కడి నుంచి నేరుగా వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చినామండి. స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసినామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద 3 కూడా దర్శనం చేసుకుని రావడం జరిగిందండి. ఇవన్నీ ఉగాది రోజు జరగాల్సినవి నిన్న జరిగినాయి అనమాట. ఎప్పుడు ఏది ప్రాప్తమో అప్పుడే జరుగుతుంది అనమాట. బాయ్ బాయ్.